ఏఐ వస్తుందంట, జాబులు పోతాయంట. ఏఐ వస్తుందంట, మన ఫ్యూచర్‌లో జాబులు ఉండవంట. ఇది ఫూలిష్‌నెస్. ఇక్కడ ఏ గవర్నమెంట్ గూడా, ఎనీ గవర్నమెంట్, అది ఇండియన్ గవర్నమెంట్ అవ్వనియండి, యూఎస్ఏ గవర్నమెంట్ అవ్వనియండి, దే ఆర్ నాట్ ఫూల్స్. మొత్తం ఏఐకి ఇచ్చేసి ఇంట్లో కూర్చోమని చెప్పి ఎవడు కూడా అనడు. ఇక్కడ ఎందుకు అనడని చెప్తే, ఇక్కడ 2 పాయింట్లు మనం చూద్దాం. టెక్నికల్‌గా మనం మాట్లాడుతున్నాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ హైదరాబాద్‌లో ఇన్ని లక్షల మంది ఐటీ ఎంప్లాయీస్ ఉన్నారు. ఓకే. వీళ్ళందరికీ తీసేసి మొత్తం ఏఐకి ఇచ్చేస్తే కంపెనీకి అయితే బెనిఫిట్ కాదన్ను. బట్ మరి మిగతా వాళ్ళు ఏమైపోవాలి? అంటే హైదరాబాద్ బేస్డ్‌గా ఉన్న రాజకీయ నాయకులు ఏమైపోవాలి? హైదరాబాద్ బేస్డ్‌గా ఉన్న రియల్ ఎస్టేట్ పర్సన్స్ ఎటైపోవాలి? హైదరాబాద్‌లో ఇన్వెస్ట్‌మెంట్ చేసిన ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంకర్స్ ఏమైపోవాలి? సో, ఒక ఐటీ కంపెనీని చూసి, లేదా ఐటీ కంపెనీ యొక్క బెనిఫిటే చూసి, మీకు మిగతా ఇండస్ట్రీని ఎక్కడ కూడా డిస్ట్రాయ్ చేయరు. ఇది మీరు తెలుసుకోవాలి. ఎందుకంటే ఇదే ఎగ్జాంపుల్ మనకి లాస్ట్ కోవిడ్ టైంలో కూడా జరిగింది.